అయినా కూడా ఓజీస్తో పాటు లోపలికి వెళ్ళారు. ఓజీస్ ఒక గ్రూపు, వాళ్ళు ఒక గ్రూప్ కింద, ఓజీస్ ఒక గ్రూప్ ఉన్నారు, రాయల్స్ ఒక గ్రూప్ ఉన్నారు. ఇది బాగానే ఉంది. అయితే మిగతా అంటే ఓన్లీ అవినాష్ అండ్ రోహిణి గారితో ఉన్న కంఫర్ట్ కానీ వాళ్ళతో మీకు ఉన్న ఫ్రెండ్షిప్ మాత్రం ఎక్కువగా ఫోకస్ అయింది. కానీ మిగతా వాళ్ళతో ఎందుకు? ఇప్పుడు ఈవెన్ గౌతమ్తో కూడా వచ్చే ముందు కొంచెం చిన్న గొడవ లాంటిది ఒకటి నడిచింది కదా, మీ ఇది చెప్పుకున్నారు కదా మీకు. అంటే ఎందుకంటే ఎలిమినేషన్ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారి ముందు కూడా మీకు ఒక ఆర్గ్యుమెంట్, నువ్వు మనసులో ఒకటి పెట్టుకున్న బయట ఒకటి. అంటే మిగతా వాళ్ళతో ఎందుకు అంత లేదు? వీళ్ళిద్దరితో అంటే ఓన్లీ ఎంటర్టైనింగ్ అనేది ఒక బ్యాచ్ కింద అయిపోయారా, లేకపోతే మీకు సింక్ అయిందా? బేసిక్గా ఏంటంటే ఆ హౌస్లో నాకు అందరికన్నా కొంచెం ట్రావెల్ ఎక్కువ చేసింది గౌతమ్ గారితో. అవినాష్ అన్న రోహిణి కూడా నాకు లేదు. వాళ్ళు నాకు జస్ట్ ప్రొఫెషనల్గా పరిచయం అంతే. వీళ్ళిది ఆ పరిచయమే కానీ పర్సనల్గా నాకు చేసింది లేదు. నేను అడిగినప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఫుడ్ వీడియోస్ ఇచ్చి వెళ్ళారు. ఆ పరిచయమే కానీ ప్రొఫెషనల్ పరిచయమే. దర్ ఇస్ నో ఫ్రెండ్లీ బాండింగ్ బిట్వీన్ అస్. అండ్ నేను ఫస్ట్ హౌస్లోకి వెళ్ళంగానే వీళ్ళు ఉన్నారంటే బేసిక్గా నన్ను తీసుకుంది కూడా ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంతమందిని పంపిస్తే హరితేజ గారు, ఇదంతా ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. మేము ఏదో ఒకటి చేయాలి. అప్పుడు దాకా మేము చూసి వెళ్ళాం, ఎలా ఉందో సీజన్ మేము చూసాం, ఎక్స్పీరియన్స్ చేసాం. ఇది కాదురా బిగ్ బాస్ అంటే, మేము చూసిన బిగ్ బాస్ వేరు, దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్కడి మనసులో ఉంది. అలాగే మాకు ఉంది, ఆ ఎంటర్టైన్మెంట్ పంచాలి. లాస్ట్ టైం ఏంటంటే నాది న్యాచురల్గా ఒక ఫ్లోతో అందరితో బాండింగ్ ఉండటం వల్ల శివాజీ గారు, శోభా గారు, అమరో, ప్రశాంత్, యావరో, ప్రియాంక, సందీప్ అన్న, ఇవి మన సుబ్బు, ఎవరు పెడితే వాళ్ళందరూ నాకు ఫస్ట్ వెళ్ళగానే కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీ అందరిని అరే అనుకుంటాం, అరే వస్తే సరే అవే ఈ సెన్స్ అలా అందరితో కనెక్ట్ అయిపోయి ఆ సీజన్లో. ఈ సీజన్ వెళ్ళేపాటికి ఆల్రెడీ ఒక 8 మంది సభ్యులు ఒక 5 వారాలుగా ఆడితే వాళ్ళందరి మధ్య వాళ్ళు ఒకరిగా ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. ఆ బాండింగ్ లో నేను చొచ్చుకుపోలేను, నాకు అంత కంఫర్ట్ లేదు. అండ్ వీళ్ళు వెళ్తున్న వాళ్ళల్లో గౌతమ్ గారి తప్ప నాకు ఇంకొకళ్ళు అంత ఫ్రీగా ఏదో నైని పావని. ఓకే, నాది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కాబట్టి నేను కంటిన్యూగా వర్క్ చేయాల్సింది ఎవరితో? వీళ్ళిద్దరితో. ఎల్లంగానే నాకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి? బీబీ హోటల్ టాస్క్. మరి దాంట్లో నేను ఫన్ ఎవరితో చేస్తాను? వీళ్ళతోనే చెయ్యాలి. ఆ విధంగా నాకు వీళ్ళతో ఆ ఎంటర్టైన్మెంట్ జోనర్లో జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ నేను హెల్త్ పరంగా లో అయినప్పుడు ఇల్లందరూ అరే నువ్వు లో అయ్యావురా అని అన్నారు, కానీ వాళ్ళిద్దరు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ అవినాష్ అన్న, ఒరే నువ్వు నాతో ఫన్ చేసావు, నువ్వు వేసిన పంచులకి నువ్వు ఇమీడియట్గా స్పాంటేనియస్గా నేను నవ్వుకున్నా, వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వు ఎంటర్టైన్ చేసావు, నాకు తెలుసు, యు ఆర్ నాట్ లీస్ట్ పెర్ఫార్మర్ ఫర్ మీ అని అవినాష్ అన్న రోహిణి గారు చెప్పి ఒక మోరల్ సపోర్ట్ ఆబ్వియస్లీ వెళ్ళిన ఫస్ట్ వారం నాకేం అర్థం కానప్పుడు ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ వాళ్ళు నాకు ఇచ్చారు. అండ్ ఇంకా వాళ్ళతో ఇంకా క్లోజ్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, దాంతో పాటు మేమందరం సేమ్ రూమ్, నేను గౌతమ్ మీరు చూసే ఉంటారు. అండ్ దాంతో పాటు ఒకనొక టైంలో గంగవ్వకి నాకు ఫ్యామిలీ వీడియో వస్తే నేను గంగవ్వకి ఇచ్చేసాను. ఎందుకంటే ఆవిడ ఆ బిడ్డ అని 2-3 రోజులు అంటున్నారు, తీసుకోండి అని ఇచ్చేసిన. అటువంటి టైంలో నెక్స్ట్ రోహిణి గారికి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించకుండా తేజ అనేసారు. నేను ఎవరినామకి, నాకు ఇవ్వడానికి సంబంధం ఏంటి? ఆవిడ నేను గంగవ్వ గారి ఇచ్చినప్పుడు నేను బాధపడతాను చూసి అది తట్టుకోలేక నాకు ఇచ్చింది ఆవిడ. నేను వద్దు మేడం అన్నా కూడా తేజ అని చెప్పేసింది, బిగ్ బాస్ నాకు ఇచ్చేసాడు. నేను అనేవాడిని ఎవరు లేను. అటువంటిప్పుడు ఆవిడ నా కోసం ఇచ్చింది. ఇవన్నీ ఏంటి? సపోర్ట్, మోరల్ సపోర్ట్. ఇది ఫ్యామిలీ వచ్చిన బాండింగ్ ని ఆవిడ అర్థం చేసుకుని నాకు ఇచ్చింది. అది గ్రూపిజం అనేది మీరు అనుకుంటే వచ్చింది కదా, ఒక బాండింగ్ ద్వారా వచ్చింది. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి ఎందుకు బాండ్ క్రియేట్ అన్నదానికి నేను రీజన్ చెప్తున్నా. అండ్ ఆవిడ నాకు వాళ్ళ ఫ్యామిలీ వీడియో కాదని చెప్పి నాకు ఇచ్చినందుకు నాకు తనకి గ్రాటిట్యూడ్ గా ఏదో ఒకటి చేయాలనిపించింది. ఏదో ఒకటి చేయాలనిపించినప్పుడు నేను ఆవిడ గుడ్డు విషయంలో కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డాను. అండ్ ఆవిడ శాక్స్ బొట్లు కూర్చున్నప్పుడు ఆవిడ నేను డిఫెండ్ చేశాను. ఎందుకంటే ఆవిడ నాకు ఒకటి ఇచ్చింది, నేను ఇవ్వాలి. ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హర్. అందుకని నేను ట్రై చేశాను. శాక్స్ విషయంలో కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను, గుడ్డు విషయంలో కూడా ఆవిడ తీసుకురాలేకపోయాను. నేను ఆ విషయంలో ఫెయిల్ అయ్యాను. అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్నారు అంటే ఈ సీజన్లో మీరేమన్నా భయపడ్డారా నిఖిల్ విషయంలో అనిపించింది? ఎందుకంటే నిఖిల్ మిమ్మల్ని ఒరే అని పిలిచేవాడు, మీరేమో అన్న లేకపోతే భయ్య అనేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా మీ సీజన్ 7లో ప్రతి ఒక్కళ్ళు, ఒక శివాజీ గారు తప్ప నుంచి ఎవరినైనా, అమర్నైనా లేకపోతే ఇంకొకరినైనా అందరినీ ఒరే అనేవాళ్ళు. ఇక్కడ లేదు అది. ఎందుకు అంటే వాళ్ళందరూ నాకు బయట పరిచయం కాదు, అక్కడ పరిచయం ఒరే తొరే వచ్చేసింది. వయసు సందీప్ కూడా మాస్టర్ అన్న ఒరే రాలా, ఆయన స్టేచర్ కి మాస్టర్ ఆ సెన్స్. మిగిలినందరూ నా ఏజ్ గ్రూప్. అమర్ని కూడా నేను బయట ఒకసారి అన్న అది కాదన్న అమర్ పరిచయం కూడా 1-2 సార్లు పరిచయం అన్నానే. హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఆ బాండ్ బిల్డ్ అయ్యి నాకు ఒరే అనేది వచ్చేది. నేను ఒకసారి హౌస్ లో కూడా ఓపెన్ అప్ అయ్యి చెప్పాను అందరితో, ఒరే అంటే కూడా వీడు తీసుకున్నాడు, నాకన్నా పెద్ద అయినా కానీ అదేం తీసుకోలేదని. దానికి వాడిని ఒకసారి ల్యాడర్ లో పెట్టినప్పుడు నీ రీజన్ కూడా చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే నిఖిల్ అనే వ్యక్తి నాకు అంతకుముందు తెలియకపోయినా కేబీకేజీ షో ఒకటి చేసాం, దాంట్లో నాకు ఫేస్ టు ఫేస్ పరిచయం. అక్కడ అర్జున్ అన్న, నిఖిల్ అన్న, నేను ఇదే పిలిచేది. అర్జున్ తో పాటు సమకాలీనుడు అనే సెన్స్ లో అర్జున్ అన్న, నిఖిల్ అన్న అని పిలుస్తా. బ్రో అది
అన్నతోనే స్టార్ట్ అయింది, కొంచెం మాటలు రావడంతో బ్రో భయ్య అట్లా వచ్చింది. ఒరే అని మన లాస్ట్ వారంలో ఒరే కూడా వచ్చేసింది. అది బాండింగ్ దగ్గరికి వస్తా ఉంటే ఒరే వచ్చేసింది. అండ్ పృథ్వీని కూడా బ్రో అనే దగ్గరే ఉంది కానీ ఒరే ఎప్పుడు అల్లా. అండ్ ఆయనతో ఒరే వాడులే ఇష్యూలు జరుగుతున్న బాండి పోయి ఒరే అని ఎందుకు అంటా నేను, దానివల్ల ఆ బ్రో అనేది కంటిన్యూ అయిపోయింది నాకు.